దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని బిడ్డలాంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత కొన్ని రోజులుగా మనం ఒక ముఖ్యమైన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాం. అది ఏమిటనగా సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు, జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము అనేటువంటి అమూల్యమైనటువంటి వాక్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇదివరకు కూడా అంతో ఇంతో అర్థం చేసుకుని ఉంటున్నాం. మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన నిరంతరం మనం ఆయనతో కలిసి జీవించాలనే ఉద్దేశంతోనే మనల్ని సృష్టించాడు. కానీ హవ్వ ఆదాములు చేసినటువంటి పాపము మూలంగా మనం ఆయనకు దూరమైపోయాం. దేవుడు మహాపరిశుద్ధుడు కాబట్టి మనమందరం కూడా పరిశుద్ధులుగా మారిన తరువాతే మనందరం కూడా ఆయన దగ్గరకు తీసుకోవాలని ఆశిస్తున్నాడు. మనమందరం కూడా ఆయనతో కలిసి ఉండాలన్నది ఆయన యొక్క ఆశ. కానీ ఒకే కండిషన్, మనం నీతిమంతులుగా మారాలి, పరిశుద్ధులుగా మారాలి. కారణం ఏమిటి? ఆయన నీతిమంతుడు, ఆయన మహాపరిశుద్ధుడు. కాబట్టి ఆయన బిడ్డలైనటువంటి మనం కూడా ఆయనలాగానే ఉండాలని ఆయన ఆశించడంలో ఏ తప్పు లేదు. ఈ భూలోకంలో దుమ్ము దూసుకు సమానమైనటువంటి మనిషి కూడా, ఒక మంచి డాక్టర్, పెద్ద డాక్టర్ ఉన్నాడు అనుకో, ఆయన ఏం ఆశిస్తాడు? నా బిడ్డలు కూడా మంచి డాక్టర్లు కావాలి, మంచి ప్రయోజకులు కావాలి, జీవితంలో చాలా గొప్పోళ్ళుగా వాళ్ళు ఉండాలి అని ఆశిస్తాడు ప్రతి డాక్టర్ కూడా. ఒకవేళ ఒక డాక్టర్ యొక్క కుమారుడు అన్ని చెడు అలవాటుకు బానిసుడై, పోకిరి అయి, వీధుల్లో తిరుగుతూ, గొడవలు పడుతూ, ఇతరులను కొడుతూ, ఇతరుల చేత కొట్టించుకుంటూ, ఇతరులను తిడుతూ, ఇతరుల చేత తిట్టించుకుంటూ పనికి మాలిన జీవితం జీవిస్తున్నాడు అనుకో, అటువంటి కొడుకుని ఆ డాక్టరు ఇంట్లోకి తీర్చుకోవడానికి ఇష్టపడతాడా? ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడతాడా? ఈ కొడుకు అలాగనే బయటకు పోవడం రావడం చేస్తూ ఉంటే అది ఆ ఇంటికి క్షేమమా? ఆ ఇంట్లో ఉండే అసలు ఆ సెక్యూరిటీ గార్డ్ ఆ డాక్టర్కి విలువిస్తాడా? ఇతరుకు బిడ్డలకు విలువిస్తాడా? కాదు కదా. ఆ డాక్టర్ తండ్రి ఏమని కోరుకుంటాడు? నా బిడ్డ మంచోడుగా ఉండాలని కోరుకుంటాడు. నేను ఎలాగ ఉన్నానో నా ఇతరుకు బిడ్డలు ఏ రకంగా ఉన్నారో అదే రకంగా ఈ చెడిపోయిన బిడ్డ కూడా ఉండాలి అని ఆశిస్తాడు. అదే రకంగానే మన తండ్రి కూడా ఆయన మహాపరిశుద్ధుడు గనక మనమందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా పరిశుద్ధులుగా మారడానికి ప్రయాసపడుదాం, పరిశుద్ధంగా జీవిద్దాం, దేవుడికి మహిమకరంగా జీవిద్దాం, సంతోషంగా జీవిద్దాం. మనమందరం కూడా భూమి మీద సంతోషంగా జీవించాలి అనేది దేవుడి యొక్క ఆశ. ఆయన పరలోక రాజ్యాన్ని స్థాపించేంత వరకు, మనం భూమి మీద ఉన్నంత వరకు మనం నెమ్మది, శాంతి, సమాధానాలతో సంతోషంగా జీవించాలన్నదే దేవుని యొక్క ఆశ ఉంటున్నది. కానీ మనుషులు ఎందుకు సంతోషంగా జీవించలేకపోతున్నారు అన్నది మనం చూస్తే మనకి ఏమర్థమవుతుంది? మనుషులు 3 రకాల తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. మొట్టమొదటి తప్పుడు పని ఏమిటంటే సోమరితనం. రెండవ తప్పుడు పని ఏమిటంటే అజ్ఞానములు మునిగిపోయి ఉండడం. మూడవ తప్పుడు పని ఏమిటంటే చెడు అలవాటులతో జీవించడం. ఈ 3 కారణాల వలనే మనుషులు నశించిపోతూ ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, ఈ 3 చెడుతనాల్ని మీరు వదిలిపెట్టేసేయండి. సోమరితనం అసలు ఏమాత్రం మీకు మంచిది కాదు అంటున్నాడు దేవుడు. రెండవది, అజ్ఞానముతో మీరు జీవిస్తున్నారు, అందుకే మీకు అనేకమైన కష్టాలు, శ్రమలు వస్తున్నాయి. కాబట్టి నా బిడ్డలారా, మీరు జ్ఞానవంతులుగా మారండి, బుద్ధి సంపాదించుకొనుము, జ్ఞానం సంపాదించుకొనుము అని అంటున్నాడు.
తర్వాత మూడవదిగా బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లను వదిలిపెట్టేయండి అని అంటున్నాడు. ఈ మూడే కారణాలు, మనుషులు నశించిపోతూ ఉండడానికి కారణాలు ఈ మూడే. ఇంకా చిన్న చిన్నవి అనేకమైనవి కూడా ఉన్నవి, మేజర్ కారణాలు ఈ మూడే. కాబట్టి మంచిగా జీవించండి. బుద్ధి జ్ఞానం అనే దాంట్లో ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఇమిడి ఉన్నాయి. ప్రస్తుతం మనం ఏ విషయాన్ని గురించి ధ్యానిస్తున్నామంటే, ఏ బుద్ధి జ్ఞానాన్ని గురించి మనం ధ్యానిస్తున్నామంటే, స్కూల్కి కాలేజీకి వెళ్ళి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏమైతే మనుషులు సంపాదించుకుంటున్నారో ఆ బుద్ధి జ్ఞానాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఈ బుద్ధి జ్ఞానం చాలా ఇంపార్టెంట్, మనుషులకు చాలా చాలా ఇంపార్టెంట్. మనం అప్పుడే తెలుసుకున్నాం ఇంతకుముందు ఎపిసోడ్లో. ఈ బుద్ధి జ్ఞానం ఎంత ముఖ్యం, ఎంత ప్రాముఖ్యమైనది. ఎందుకు దేవుడు బుద్ధి జ్ఞానం సంపాదించుకో అంటున్నాడంటే, మనం బుద్ధి జ్ఞానం సంపాదించుకుంటే ఆ జ్ఞానము మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. నెక్స్ట్ మన కుటుంబానికి ప్రయోజనకరంగా ఉంటుంది. తర్వాత దేశానికి ప్రయోజనకరంగా ఉంటుంది. తర్వాత ప్రపంచానికే ప్రయోజనకరంగా ఉంటుంది. అన్ని రకాలుగా మంచిది అది. మొదట నీకు మంచిది, నీకు పర్సనల్గా నీకు మంచిది, నీ కుటుంబానికి మంచిది. కాబట్టి జ్ఞానము సంపాదించుకో, బుద్ధి సంపాదించుకో అని దేవుడు మొరపెట్టుకుంటున్నాడు, అడుక్కుంటున్నాడు మనల్ని. కాబట్టి ఆయన ప్రేమను మనం గుర్తెరగాలి, ఆయన మాటలు మనం వినాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదువు అనేది ఎంత ఇంపార్టెంట్, అది ఎంత ముఖ్యం ఇప్పుడే తెలుసుకున్నాం. అది మనకి ఉపయోగకరం, మన కుటుంబానికి ఉపయోగకరం, దేశానికి ఉపయోగకరం, ప్రపంచానికి ఉపయోగకరం, మానవ కులానికి అది ఉపయోగకరం. కాబట్టి మనం అందరం కూడా బుద్ధి జ్ఞానం సంపాదించుకొని జీవించుట మంచిది. అదే దేవుడు కోరుకుంటుండేది. కాబట్టి ముఖ్యంగా యవ్వన బిడ్డలారా, టీనేజ్ బిడ్డలారా, ఆడబిడ్డలారా, ముఖ్యంగా మీరు వినండి. ఇప్పుడు మిమ్మల్ని గురించే ఈ వాక్యాలన్నీ చెప్పబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఫోకస్ ఈజ్ ఆన్ టీనేజర్స్, గర్ల్స్, ముఖ్యంగా పర్టికులర్లీ గర్ల్స్. మీ భవిష్యత్తు ఎలాగుంటుంది, మీ ఫ్యూచర్ ఎలాగుంటుంది అనేది నిర్ధారమయ్యేది ఈ టీనేజ్లోనే. మీరు నాశనపు వైపు వెళుతారా, రక్షణ వైపు వెళుతారా అనేది ఇక్కడే డిసైడ్ అయిపోతుంది, టీనేజ్లోనే. అందుకే మిమ్మల్ని బ్రతిమాలి అడుగుతున్నాను, చెప్పబడే మాటలను జాగ్రత్తగా వినండి. కొద్ది కాలం ఎంజాయ్మెంట్, అదే లైఫ్లో సర్వం అనుకోవద్దు. రిపీటెడ్గా చెప్తున్నాను నేను. ఆఫ్టర్ ఆల్ 7 years, ఆఫ్టర్ 10th standard ఓన్లీ 7 years. 10వ తరగతి వరకు మీరు చిన్న బిడ్డలుగానే ఉంటారు. కాబట్టి ఏదో తల్లిదండ్రుల భయంతో మీరు అంతా ఎంతో చదువుకుంటూ ఉంటారు. మీరు తల్లిదండ్రులకు ఎదురు తిరిగేది, మీ ఇష్టానుసారంగా మీరు జీవించాలని ఆశపడేది, ఈ లోక సంబంధమైనటువంటి పాపపు క్రియలలో మీరు పడిపోయేది, ఇదంతా కూడా ఈ టీనేజ్లోనే. దట్ ఈజ్ ఆఫ్టర్ 10th standard. ముఖ్యంగా కాబట్టి ఆఫ్టర్ 10th standard మీరు 7 years మీ మనసుల్ని మీరు గట్టిపరుచుకొని గట్టిగా కూర్చొని మీరు బాగా చదువుకున్నారంటే మీరు మంచి జ్ఞానవంతులు అవుతారు. మీకు మంచి డిగ్రీలు వస్తాయి, గొప్ప ఉద్యోగాలు సంపాదించుకుంటారు, చేతి నిండా డబ్బు సంపాదించుకుంటారు. అప్పుడు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు సాల్వ్ అయిపోతాయి. అదే మేజర్ ప్రాబ్లం కదా, ఫైనాన్షియల్ ప్రాబ్లమే మేజర్ ప్రాబ్లం. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. మీరు సంతోషంగా భూమి మీద ఎక్కువ కాలం జీవించగలరు దేవునికి మహిమకరంగా. కాబట్టి ఆ చదువు ఒక ఇంపార్టెన్స్ ఏమిటి అని మనం ఇంకా కొంచెం డీప్గా మనం తెలుసుకోవడానికి ప్రయాసపడదాం. ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు
దేనికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు ప్రపంచమంతా కూడా? డాక్టర్స్. డాక్టర్ ప్రొఫెషన్కి చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు మనుషులు. మంచిదే. ఎందుకంటే ఒక డాక్టరు సంపాదన కొరకు మాత్రమే కాదు ఆ చదువుకునేది, ఏదో బాగా సంపాదించాలని కాదు. మనిషి యొక్క నొప్పిని తొలగించేటువంటి శ్రేష్టమైన వృత్తి అది. మనిషి యొక్క ప్రాణాన్ని, పోయేటువంటి ప్రాణాన్ని కాపాడేటువంటి వృత్తి అది. చెప్పాలంటే దేవునికి సమానులే డాక్టర్స్. డాక్టర్స్ దేవునికి సమానులే. దేవుడు అన్ని చోట్లలో ఉండలేడు గనుక అన్నట్టు అంటారు కదా పెద్దలు. అందుకే మన కొరకు డాక్టర్లని ఆయన సృష్టిస్తున్నాడు, తయారు చేస్తున్నాడు, మనల్ని రక్షించు నిమిత్తము అని. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకేం ప్రాణాలు పోతాయి. ఆ సమయంలో డాక్టరు దేవుడు వాళ్ళకి ఇచ్చినట్టు జ్ఞానము చొప్పున తగిన ట్రీట్మెంట్ తగిన సమయంలో ఇచ్చి పోయే ప్రాణాలని మళ్ళిస్తూ ఉన్నారు. మరి దేవుడికి సమానులు కారా? ఒక్కసారి ప్రాణం పోతే ఇంక మళ్ళీ వస్తుందా? మన ప్రియులు ఎంతోమంది ఉంటారు కదా, మన తల్లిదండ్రులు. మొట్టమొదటిగా మన తల్లిదండ్రులు, మనని కనిన తల్లి, నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లి ఒకసారి ప్రాణం పోగొట్టుకుంటే మళ్ళీ ప్రాణం వస్తుందా? ఒకవేళ డాక్టర్ పోయే ప్రాణాన్ని మళ్ళించాడు అనుకో, డాక్టర్ దేవుడికి సమానం కాదా? అందుకే డాక్టర్ ప్రొఫెషన్ చాలా మంచి ప్రొఫెషన్గా భావించే అందరూ కూడా. కాబట్టి డాక్టర్ ప్రొఫెషన్ రెండు రకాలుగా అది మంచిది. నంబర్ 1, మనిషి యొక్క నొప్పిని తొలగిస్తుంది. ఇప్పుడు ఒక మనిషి ఏదో ఒక అనారోగ్యంతో ఎప్పుడు మూలుగుతూ ఉంటాడు. ఆ మనిషికి శరీరంలో ఎంతో సమస్య ఉంటుంది, విసుగు ఉంటుంది, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఎంతో బాధ ఉంటుంది. అటువంటి బాధను, ఆ నొప్పిని ఆ డాక్టర్ తగిన మందులు ఇచ్చి తొలగిస్తున్నాడు అంటే మరి ఆ మనిషికి మేలు చేసినట్టే కదా. కాబట్టి మన జ్ఞానము ఇతరులకి మేలు చేసేటువంటిదిగా ఉండాలి. కాబట్టి మనిషి యొక్క నొప్పిని తొలగించడము, అనారోగ్యాన్ని తొలగించడము అది గొప్ప విషయం. అది అంతేకాక పోయేటువంటి ప్రాణాన్ని మళ్ళించడము ఇంకా శ్రేష్టమైనటువంటి పని అది. కాబట్టి ఆ రకంగా మంచిది అవుతుందా? అందుకే అనేక మంది కూడా డాక్టర్ అంటే ఎందుకు అనేక మందిని ప్రయత్నం చేయండి అని అంటామంటే, కొంతమంది అంటారు అందరూ డాక్టర్లు అయితే మిగిలిన పని ఎవరు చేస్తారు అంటారు. అంటే నేను అందరికీ ఈ మాట చెబుతూ ఉంటాను, చదువుకునే బిడ్డలందరికీ కూడా బాగా చదువుకొని గొప్ప గొప్ప డాక్టర్లు అవ్వండి, ఇంజనీర్లు అవ్వండి అంటుంటాను నేను ఎప్పుడు. అందుకు కొంతమంది క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు. పనికి మళ్ళీ ఇంకేం పని ఉంది, అదే పని. ఆ క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఏమంటారు, అందరూ డాక్టర్లు అవ్వు అంటావే, మరి అందరు డాక్టర్లు అయితే మరి ఇతర పనులు ఎవరు చేస్తారు అని అంటారు. బుద్ధిహీనుడా, అందరిని డాక్టర్లు అవ్వు అని మన అన్నంత మాత్రాన అందరు డాక్టర్లు అయిపోతారా? ఇప్పుడు దేవుడు ఎవడి మెదడులో ఏ విత్తనం పెట్టున్నాడో మనకు తెలియదు. అందుకు అందరూ ప్రయాసపడినట్లయితే ఎవడి మెదడులో అయితే ఆయన డాక్టర్ అయ్యేటువంటి విత్తనాన్ని పెట్టుంటాడు వాళ్ళు మాత్రమే డాక్టర్లు అవుతారు, అందరూ డాక్టర్లు కాదు. ఐక్యూ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. దేవుడు ఇచ్చేది ఐక్యూ. కాబట్టి ఎవరికి ఏ ఫీల్డ్లో దేవుడు ఐక్యూ ఇచ్చుంటాడో వాళ్ళు ఆ ఫీల్డ్లోనే నిపుణత పొందుకుంటారు. కాబట్టి మనం అందరం డాక్టర్కు చదవండి అన్నంత మాత్రం అందరూ డాక్టర్లు కారు. కానీ డాక్టర్ అయ్యేటువంటి విత్తనం దేవుడు ఎవడు మెదడులో అయితే పెట్టున్నాడో వాడు డాక్టర్ కాకుండా ఆర్డినరీ లేబర్ కావడం అది ఏమాత్రం మంచిది కాదు. అర్థమవుతుందా చెప్పేటువంటి పాయింట్? ఎవడో ఒక మనిషికి దేవుడు డాక్టర్ అయ్యేటువంటి జ్ఞానానికి సంబంధించిన విత్తనాన్ని మెదడులో పెట్టుంటాడు. ఒకవేళ ఆ అబ్బాయి యొక్క తండ్రి ఏం డాక్టర్లే అని చెప్పి అబ్బాయిని చదవేయకుండా ఏదో ఒక చిన్న కోర్సుకి వేసాడు అనుకోండి, మరి దేవుడు పెట్టిన డాక్టర్ కోర్సుకి కావాల్సిన జ్ఞానానికి సంబంధించిన విత్తనం వ్యర్థమైపోయినట్టే కదా. అందుకు మీ ప్రయాసం మీరు చేయండి.
ఎవరెవరు డాక్టర్ కావాలని దేవుడు నిర్ణయించాడో వాళ్ళు డాక్టర్లు అవుతారు. ఎవడెవడు ఇంజనీర్ కావాలని దేవుడు నిర్ణయించాడో, అంటే నిర్ణయించడం అనగా విత్తనం పెట్టడం. విత్తనం ఎవరికి ఏ విత్తనం దేవుడు పెట్టాడో వాళ్ళు అదే అవుతారు వాళ్ళు. కాబట్టి బాగా కష్టపడి చదువుకోండి, మీ ప్రయాసం మీరు చేయండి. తర్వాత డాక్టర్ మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తాడు. మిమ్మల్ని డాక్టర్గా చేయాలన్నా, ఇంజనీర్గా చేయాలన్నా, ఎందుకు ఈ ఇంపార్టెన్స్ అనేది కూడా మీకు సైడ్ బై సైడ్ నేను వివరిస్తూ పోతాను. ఎందుకు డాక్టర్సు, ఇంజనీర్సు, అకౌంటెంట్సు, లాయర్సు, తర్వాత పెద్ద ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్సు, ఐపీఎస్ ఆఫీసర్సు, ఎందుకు ఏంటి వీళ్ళ ముఖ్యత్వం అనేది మనం ఒక్కొక్కటిగా కూడా మనము తెలుసుకోవచ్చును. చార్టర్డ్ అకౌంటెంట్స్, ఇవన్నీ గొప్ప గొప్ప ఉద్యోగాలు ఇవి. కాబట్టి ఫస్ట్ మనం డాక్టర్స్ గురించి తెలుసుకుందాం. డాక్టర్ అయితే ఎట్లా, ఏ రకంగా మనకి మంచిది అవుతుంది, ఇతరులకి మంచిది అవుతుంది అంటే, నేను ఒక్క మాట చెప్తున్నాను మీరు క్లియర్ కట్గా. మనం ఎటువంటి కోర్సు చేయాలి, ఎటువంటి ఉద్యోగం చేయాలంటే, మనం చేసేటువంటి ఉద్యోగం ద్వారా మనకి అది లాభకరంగా ఉండాలి, ఎక్కువ లాభకరంగా ఉండాలి. అంతేకాక ఇతరులకు కూడా అది ఎక్కువగా ప్రయోజనకరంగా ఉండాలి. అటువంటి పనులు మనం చేయాలి. మనకు మంచి జరగాలి, ఇతరులకు కూడా మంచి జరగాలి, దేశానికి మంచి జరగాలి, ప్రపంచానికే మంచి జరగాలి. అట్లాంటి జ్ఞానాన్ని మీరు పొందుకోండి, అట్లాంటి ఉద్యోగాలు చేయండి. చూడు, కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇప్పుడు మన దేశంలో ఎవరైనా ఒక పెద్ద గణ్య వ్యక్తికి ఏదైనా ఒక హార్ట్ ప్రాబ్లం వచ్చిందనుకో, మన దేశంలో ఉండే వాళ్ళకి దాన్ని సరిచేసేంత జ్ఞానం లేదనుకో, అప్పుడు ప్రపంచంలో వెతుకుతారు. ప్రపంచం ఎంత పెద్దది, ఎన్ని దేశాలు ఉన్నాయి. ఇంత పెద్ద ప్రపంచంలో ఇన్ని దేశాలలో ఈ చెడిపోయిన హార్ట్ని సరి చేయగలిగినటువంటి జ్ఞానం పొందినవాడు ఎవడున్నాడు, వెతుకుతారు, వెతికి రప్పిస్తారు. ఆ రకంగా ప్రపంచానికే ఉపయోగకరంగా మనం జీవించాలి అనేది ఇది దాని అర్థం. కాబట్టి ఆ మంచి జ్ఞానం కలిగినవాడు వచ్చి ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్గా క్యూర్ చేస్తాడు. అప్పుడు ఈ గణ్య వ్యక్తి బ్రతికినట్లయితే దేశానికే మంచిదవుతుంది. ఈ రకంగా బ్రతకాలి మనిషి, ఈ రకంగా చదువుకొని జ్ఞానవంతులు అవ్వాలి. ఒకసారి మా బ్యాంకులో ఏమైంది, ఒక బాంబేలో ఉందన్నమాట మాది పెద్ద సర్వర్. ఆ సర్వర్ ప్రాబ్లం అయిపోయేసింది. ఆ సర్వర్ ప్రాబ్లం అయ్యేపాటికి ఏమైంది, మొత్తం కంప్యూటర్లు ఇంక పనిచేయవు. దేశంలో ఎన్ని బ్రాంచులు ఉన్నాయేమో, అవి ఎన్ని ఏటీఎంస్ ఉన్నావో ఏవి పనిచేయవు. 3 రోజులు షట్ డౌన్ అయిపోయింది బిజినెస్, బ్యాంక్ క్లోజ్ అయిపోయింది 3 రోజులు. ఎందుకంటే ఆ చెడిపోయినటువంటి మెషిన్ని, ఆ సూపర్ కంప్యూటర్ని రిపేర్ చేసేటటువంటి జ్ఞానం కలిగిన వాడు భారతదేశంలో ఎవడు లేడు. ఇక్కడుండే లోకల్ మనుషులు వాళ్ళ జ్ఞానం కొలది అంతో ఎంతో ప్రయత్నిస్తూ వచ్చినారు, వాళ్ళ వల్ల కాలేదు. ఆ తర్వాత అప్పుడు సరే ఇన్ని రోజులైందే, ఇంకా ఎంతకాలమని బ్యాంక్ మూసేసేది, సరే ప్రపంచంలో ఎవరైనా ఉంటారు కదా అని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు ఒక మంచి జ్ఞానం కలిగినోడు ఎవరు అనేది వాళ్ళకి తెలిసింది. అప్పుడు ఆయన రప్పించుకున్నారు. ఆయన వచ్చి పోవడానికి కొన్ని కోట్లు ఇచ్చారు ఆయనకి. కాబట్టి ఆ జ్ఞానం కలిగినటువంటి మనిషి వచ్చి దాన్ని రిపేర్ చేసిన తర్వాత ఇంకా అంత బిజినెస్ నార్మల్ అయింది, అన్ని బ్రాంచెస్లో వర్క్ ప్రారంభమైంది. అర్థమైందా? అంటే నేను అప్పుడే ఒక మాట అన్నాను, మన జ్ఞానాన్ని మనం ఏ రకంగా పెంచుకోవాలంటే, ఆ జ్ఞానం మనకొక్కరికే ఉపయోగకరంగా ఉండేది కాదు, మన కుటుంబానికి మాత్రమే ఉపయోగకరంగా ఉండేది కాదు, దేశానికి ఉపయోగకరంగా ఉండాలి, ప్రపంచానికి కూడా ఉపయోగకరంగా ఉండాలి. ఆ రకంగా మనం జ్ఞానవంతులైతే మంచిది అని చెప్పాను. దీనికి ఇప్పుడు 2 ఉదాహరణలు ఇచ్చాను మీకు. ఒకటి మెడికల్ ఫీల్డ్లో ఇచ్చాను. ఏదో ఒక దేశంలో ఒక ప్రైమ్ మినిస్టరే అనుకుందాం, ఒక దేశంలో ఒక ప్రైమ్ మినిస్టర్ అంటే ఈజ్ అన్ ఇంపార్టెంట్ పర్సన్, చాలా ముఖ్యమైన వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అంటే. కాబట్టి
మరి ఆయన ప్రాణం చాలా ముఖ్యం. అప్పుడు ఆయనకి ఏదో ఒక అనారోగ్య సమస్య వచ్చి ఉంటుంది, హార్ట్ ప్రాబ్లం వచ్చి ఉంటుంది, మన దేశంలో బాగు చేసే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు వేరే దేశం నుంచి పిలిపిస్తారు. వేరే దేశం నుంచి పిలిపించి ఆయనకు ఆరోగ్యాన్ని మేలు చేస్తారు. కాబట్టి ఆయన బ్రతికినప్పుడు ఆ దేశానికి అది మంచిదవుతుంది, ఆయన ద్వారా దేశానికి మంచిదవుతుంది. కాబట్టి అంటే ప్రపంచంలో ఎక్కడ ఎవరికి అనారోగ్యం వచ్చినా కానీ కొంతమంది వెళ్ళి వాళ్ళు బాగు చేస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు ఆ రకంగా గొప్ప డాక్టర్స్, వాళ్ళు ఎన్నో దేశాలకు వెళ్తారు, ఎంతోమందికి అనారోగ్యాన్ని బాగు చేస్తూ ఉంటారు. ఇది ఒక ఎగ్జాంపుల్, మన ప్రపంచానికే మేలుకరంగా మనము జీవించాలి అని. అదే రకంగా ఇంకొకటి ఇంజనీరింగ్ ఫీల్డ్. ప్రేమటి దేవుని బిడ్డలారా, అర్థం చేసుకుంటున్నారు కదా. అంటే ఊరిక చదువు అంటే ఏదో ఒక చదువు చదువుకున్నాంలే, ఏదో ఉద్యోగం చేస్తున్నాంలే, ఏదో సంపాదించుకొని బ్రతుకుతున్నాంలే కాదు. మన టార్గెట్ ఏ రకంగా ఉండాలంటే మన చదువు మనకి ఉపయోగకరంగా ఉండాలి, ఉపయోగకరంగా మన జీవితానికి మన కుటుంబానికి ఉపయోగకరంగా ఉండాలి, దేశానికి ఉపయోగకరంగా ఉండాలి, ప్రపంచానికే ఉపయోగకరంగా ఉండాలి. ఆ రకంగా ఒక మంచి ఉద్దేశాన్ని మనసులో ఉంచుకొని బాగా కష్టపడి చదవాలి. కష్టపడి చదివితే దేవుడు తప్పకుండా మనకు బుద్ధి జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి 2 ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఏ రకంగా ప్రపంచానికి ఉపయోగకరంగా ఉండొచ్చని. ఒకటి మెడికల్ ఫీల్డ్, రెండవది ఇంజనీరింగ్ ఫీల్డ్, సైన్స్. ఈ కంప్యూటర్లో చెడిపోతే ఏ రకంగా వేరే దేశం నుంచి వచ్చి దాన్ని రిపేర్ చేస్తున్నారు. ఈ మాస్టర్ కంప్యూటర్ చెడిపోయినప్పుడు, సర్వర్ చెడిపోయినప్పుడు బయట దేశాన్ని నుంచి వచ్చి దాన్ని రిపేర్ చేసించిపోతున్నారు. అంటే వాళ్ళు ప్రపంచానికి ఉపయోగం అవుతున్నారు అని అర్థం. వాళ్ళు ఒక్క దేశానికే కాదు, వాళ్ళ ఒక్క కుటుంబానికి కాదు, ఆయన ఒక్కడి కోసమే కాదు, ప్రపంచానికే ఆయన ఉపయోగపడుతున్నాడు అని అర్థం. ఆ రకంగా మీరు టార్గెట్ పెట్టుకోండి. ఆ రకంగా మీరు ఆశలు పెంచుకోండి. నేను సాధారణంగా నార్మల్గా జీవించకూడదు, నేను ప్రపంచానికే ఉపయోగకరంగా నేను జీవించాలి అనేటువంటి ఆశల్ని మీ మనసులో పెంచుకోండి. దానికి తగినట్టుగా మీరు కష్టపడి చదవండి. డాక్టర్ చాలా మంచి ప్రొఫెషన్ ఇది. కాబట్టి ఒకటి ఏ రకంగా మనుషులకు మంచిది అవుతుంది అని మనం చూసాం. రెండవది ఆ డాక్టర్కి ఏ రకంగా ఇన్కమ్ వస్తుంది అది కూడా చూద్దాం. డాక్టర్స్ వాళ్ళ ప్రొఫెషన్ తగినట్టుగానే వాళ్ళకి ఆదాయం కూడా బాగుంటుంది. ఇప్పుడు మనము చిన్న చిన్న క్లినిక్స్ చూస్తూ ఉంటాం. క్లినిక్లో కూడా చూడండి మీరు, ఒకటి వాళ్ళ ఉద్యోగం ఎంత బాగుంటుంది. ఒక రూమ్లో ఒక టేబుల్ ఉంటుంది, చైర్ వేసుకొని కూర్చుంటారు, ఏసీ ఉండే వాళ్ళకి ఏసీ ఉంటుంది, ఫ్యాన్ ఉండే వాళ్ళకి ఫ్యాన్ ఉంటుంది, హ్యాపీగా ఒక స్థలంలో వాళ్ళు కూర్చుంటారు. పేషెంట్లు కూడా ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తారు, ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు డాక్టర్కి. ఈయన దేవునితో సమానం, నా నొప్పిని తొలగించేటువంటి వ్యక్తి అని ఎంతో రెస్పెక్ట్, ఎంతో గౌరవం ఉంటుంది డాక్టర్స్కి. తర్వాత ఏమైంది, ఏం ప్రాబ్లం అన్నీ అడిగి తెలుసుకుంటారు, వాళ్ళు పరీక్షిస్తారు, డయాగ్నైజ్ చేస్తారు. తర్వాత ప్రిస్క్రిప్షన్, నువ్వు పలాని మందు తిను, పలాని ఇంజెక్షన్ తీసుకో, పలాని ఆహారం తిను రాసిస్తారు. ఈ ఆల్టుగా ఇది ఎంత సమయం పడుతుంది ఒక పేషెంట్కి? అబ్బబంటే ఒక 5 నిమిషాలు పట్టొచ్చు అంతే. ఎంత ఎక్కువైనా 10 నిమిషాలు అంతే. ఒక పేషెంట్కి 10 నిమిషాలు అంటే ఆ ప్రొఫెషన్ ఎంత బాగుందో చూడండి అని చెప్తున్నాను. ఒకటి ఏ రకంగా మనుషులు కాపాడుతారు, రక్షిస్తారు అనేది చూసాం. తర్వాత నేచర్ ఆఫ్ ప్రొఫెషన్ చూస్తున్నాం. వాళ్ళకి చాలా కష్టమైన పైన, చాలా లెబోరియస్ జాబా లేక సింపుల్ జాబ్ అనేది చూస్తున్నాం. ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, హాయిగా కూర్చుంటారు, వచ్చిన వాళ్ళని అడుగుతారు ఫస్ట్ ఏమి అయింది అని, తర్వాత వాళ్ళు పరీక్షించి చూస్తారు, ఏమైంది అని తెలుసుకుంటారు, డయాగ్నైజ్ చేస్తారు, తగిన మందులు రాసిస్తారు, ప్రిస్క్రిప్షన్ ఇచ్చి పంపించేస్తారు. ఇంత పని ఎంత బాగుందో చూడండి, పని ఎంత సులభమైన పనే చూడండి. కాకపోతే జ్ఞానం ఆల్రెడీ వాడి మెదడులో ఉంది కాబట్టి పని సులభమైపోయింది, చాలా సులభంగా ఉంటుంది, డిగ్నిఫైడ్గా ఉంటుంది, ఎంతో బాగుంటుంది. కాబట్టి 10 నిమిషాలు ఒక పేషెంట్ని అటెండ్ అయినారు అనుకో. ఎండి చదివినటువంటి డాక్టర్స్ అయితే
రూపీస్ తీసుకుంటారు, పెద్ద ఊర్లలో 500 రూపీస్ తీసుకుంటారు, కొన్ని ఊర్లలో 1000 రూపీస్ కూడా తీసుకుంటారు. జస్ట్ కన్సల్టేషన్ ఫీజ్ ఒక ఎండి డాక్టర్ 300, 500, 1000 ఈ రకంగా తీసుకుంటారు కన్సల్టేషన్ ఫీజ్. సరే, మనం 300 అనుకుందాం మినిమం. ఒక పేషెంట్ దగ్గర 300 రూపీస్ తీసుకుంటారు. ఒక రోజుకి కనీసం ఒక 100 మంది పేషెంట్స్ అయినా రారా? మనం హాస్పిటల్లో చూస్తూ ఉంటాం కదా, జబ ఉంటారు. ఏ హాస్పిటల్లో చూసినా జనాలు విపరీతంగా ఉంటారు. టోకన్ నంబర్లు ఇస్తూ ఉంటారు కదా, కొన్ని హాస్పిటల్లో టోకన్ కూడా 100 దాటిపోతూ ఉంటుంది. కాబట్టి 100 కాకుండా 50 మంది అని కూడా అనుకుందాం. ఒక పేషెంట్ దగ్గర 300 రూపాయలు, 50 మందిని చూస్తాడు ఒక రోజుకి. అంటే ఎంత సంపాదిస్తాడు ఒక రోజుకి? ఒక రోజుకి 15,000 సంపాదిస్తాడు. ఒక్క రోజుకే 15,000 సంపాదిస్తాడు డాక్టర్. ఏది? జస్ట్ ఒక చిన్న క్లినిక్ పెట్టుకునేటువంటి డాక్టర్. ఒక రోజుకు 15,000 అంటే 10 రోజులకి ఎంత అయింది? 1,50,000 అయింది. 30 రోజులకి ఎంత అయింది? 4.5 లక్షలు అయింది. అర్థమైంది పిల్లలు? దేవుని బిడ్డలారా, యవ్వన బిడ్డలారా, ఆడబిడ్డలారా, ముఖ్యంగా మీకు చెప్తున్నాను ఆడబిడ్డలారా, ఎంతోమంది వివాహం చేసుకొని పనికి మాలిన భర్తలు ఉండటం ద్వారా అజ్ఞానులుగా మీరు మిగిలిపోతున్నారు. కాబట్టి అజ్ఞానంతోనే మీరు పెరిగి పెద్దయి పనికి మాలిన వివాహం చేసుకొని తినడానికి ఆహారం లేకుండా నశించిపోయే వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. ఎవరైనా పెడితే తిందామా అని ఆశించే వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. మంచి వస్త్రాలు ఉండవు, ఇల్లు అసలు మంచి ఇల్లే ఉండదు, చిన్న ఇళ్ళల్లో ఇరుకిరుగ్గా ఉంటారు. గోల్డ్ అంటావా? అసలు ఆ మాటే ఉండదు, ఏదో చిన్నవి వేసుకొని ఉంటారు అంతే. వెహికల్స్ అన్న మాట ఉండదు. ఈ రకంగా కష్టపడుతూ ఉన్నారు. అనారోగ్యం వస్తే పాపం ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, నశించిపోతూ ఉంటున్నారు. ఇట్లాంటి పరిస్థితి ఉంది. చదువుకోకుండా ఉంటే, చదువుకుంటే ఏమవుతుందంటే, నువ్వు ఒక డాక్టర్గానే అయినావంటే, చిన్న క్లినిక్ నువ్వు ఓపెన్ చేసుకున్నా కానీ పని ఎంత సులభం చెప్పాను కదా మీకు. హ్యాపీగా నీ రూమ్లో నువ్వు కూర్చొని ఉంటావు. టేబుల్, నీ ఎదుట టేబుల్, నువ్వు చైర్లో, పైన ఫ్యాను, స్టూల్ ఉంటుంది, లేక చైర్ ఉంటుంది పేషెంట్ కూర్చోడానికి. ఏమైంది అని అడుగుతావు. నాకు పలాని నొప్పి, పలాని బాధ అంటారు. నువ్వు అంత ఇంత టెస్ట్ చేసి చూస్తావు, నీకెంత అర్థమవుతుంది, పలాని మందు అని రాసి ఇచ్చేస్తావు. అంతే పని. ఎంత సులభమో చూడు పని. ఇంత సులభమైన పని నువ్వు చేస్తూ ఒక రోజుకు నువ్వు 1,500 రూపీస్ సంపాదించుకుంటావు. నెలకి 4.5 లక్షలు సంపాదించుకుంటావు. ఇంకా నువ్వు ఇమాజిన్ చేయి నీ జీవితం ఎలాగుంటుందని. నీ జీవితం బాగుండదా? నీ అవసరాలకు భర్త దగ్గర పోయి చేయి చాపే పని ఉంటుందా నీకు? సామాన్యంగా డాక్టర్స్, ఆడవారు డాక్టర్స్నే పెళ్లి చేసుకుంటారు. డాక్టర్లనే పెళ్లి చేసుకుంటారు 99%. కాబట్టి నువ్వు నెలకు ఒక 4.5 లక్షల రూపాయలు సంపాదిస్తూ, నీ భర్త కూడా ఒక 4.5 లక్షలు సంపాదించాడంటే నెలకు దగ్గర ఇద్దరితో కలిపి 10 లక్షలు ఆదాయం ఉంటుంది. ఇంక మీకు ఏమైనా కొరత ఉంటుందా? బేసిక్ రిక్వైర్మెంట్స్ దేని కూడా మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఫైనాన్షియల్ ప్రాబ్లం అస్సలు మీకు ఉండదు. ఎంత హాయిగా మీరు జీవించవచ్చును. నీకు ఏమి కావాలో నువ్వు తినొచ్చును, నువ్వు ఆశపడిందంతా తినొచ్చును. ఈ రోజుల్లో ఎంతోమంది ఆడబిడ్డలు వాళ్ళు ఆశపడింది తినలేని పరిస్థితిలో ఉన్నారు. పాపం, వాళ్ళు ఆశపడింది తినలేరు. వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. ప్రతిదానికి భర్త దగ్గర చేయి చాపాలి, ప్రతిదానికి చేయి చాపాలి. అనేక మంది భర్తలు కొనివ్వరు, అడిగింది తీసేవ్వరు. అప్పుడు ఎంత బాధ, ఎంత దుఃఖాన్ని అనిపించాల్సి వస్తుంది కదా. అందుకే బిడ్డలారా మీకు చెప్పేది, టీనేజ్ బిడ్డలారా, బాగా జాలీగా ఉందామని ఆశపడొద్దండి. ఫ్యూచర్ ఎలాగుంటుందో ఏమో మీది. కష్టకరంగా కూడా మారిపోవచ్చు మీరుగా చదువుకోకుండా ఉంటే. అందుకే హై టార్గెట్ పెట్టుకోండి. డాక్టర్ కావాలి, హై టార్గెట్ పెట్టుకోండి.
దానికి తగినట్టుగా సమయాన్ని వ్యర్థం చేయకుండా బాగా చదువుకోండి. మీరు బాగా ప్రయాసపడుతుంటే తప్పకుండా దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఇది నా అనుభవ జ్ఞానంతో చెప్తున్నాను మీకు. మనం కొంచెం ప్రయాసపడితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ఒక మంచి డాక్టర్ అయినారనుకో, చేతి నిండా డబ్బు సంపాదించారనుకో, పని సింపుల్, చాలా సులభమైన పని, డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు, నువ్వు కోరిన ఆహారం తినొచ్చు, నువ్వు కోరిన వస్త్రాలు ధరించుకోవచ్చు, నీకు ఎటువంటి ఇల్లు కావాలో అటువంటి ఇల్లు కట్టుకోవచ్చు, నీకు కావాల్సినటువంటి మంచి మంచి వాహనాలు కొనుక్కోవచ్చు, బంగారం కావాలో కొనుక్కోవచ్చు, ఇంకా ప్రాపర్టీ, పొలాలు కొనుక్కునే వాళ్ళు పొలాలు కొనుక్కుంటారు, సైట్లు కొనుక్కునే వాళ్ళు సైట్లు కొనుక్కుంటారు, ఇంకా అనేకమైన బిల్డింగ్స్ కొనుక్కుంటారు, బాడుగులకి ఇస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈ రకంగా కంఫర్టబుల్గా జీవిస్తారు. ఇది తప్పు అని ఎవరైనా అనేక అవుతుందా? బుద్ధి లేని వాళ్ళు అంటారులే, వాళ్ళతో మనకు పని లేదు. కాబట్టి ఆ రకంగా జీవించడం మంచిది. ఇదే దేవుడు కూడా కోరుకునేది. కాబట్టి ఇప్పటికైనా మీకు అర్థమైందేమో అని ఆశిస్తున్నాను. టీనేజ్ బిడ్డలారా, ఆడబిడ్డలారా, మిమ్మల్ని బ్రతిమాల కోరుకుంటున్నాను నేను. జాలీగా సమయాన్ని గడపాలని ఆశపడొద్దండి. అది ఏమాత్రం మంచిది కాదు. అనేకమైన కష్టాలు వస్తాయి మీకు జీవితంలో. నేను ఎంతోమంది చూస్తూ ఉంటున్నాను. ఒక లేడీ 33 ఏళ్ళ వయసు, అంతే, పాపం ఆమెకి, పాపం 33 ఏళ్ళ వయసు. ఆమె చదువుకోలేదు, అజ్ఞానురాలు. భర్త ఒక ఆటో డ్రైవర్. ఆమెకి ఏదో ఒక రోగం వచ్చింది, ఏదో చిన్న రోగమే, అదేం పెద్ద రోగమేం కాదు. ఆ చిన్న రోగానికి కూడా భర్త ట్రీట్మెంట్ ఇప్పిలేదు, చనిపోయింది ఆమె. పాపం 33 ఏళ్ళకే చనిపోయింది. ఇట్లాంటి పరిస్థితి మీకు వచ్చేది వద్దు బిడ్డలారా. మీకు తెలియదు, మీరు చిన్న బిడ్డలు, మీకు ఏం తెలియదు, చెప్పేవాళ్ళు లేరు. అందుకే నేను చెబుతున్నాను, ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏమో మనం చెప్పలేం. అందుకే జాగ్రత్త పడండి. 7 ఏళ్ళు ఆఫ్టర్ 10th స్టాండర్డ్, 7 ఏళ్ళు కష్టపడి చదువుకోండి. 7.5 years ఎంబీబీఎస్ అవ్వాలంటే 7.5 years అంతే. ఇంజనీరింగ్ అయిపోతుంది, 7 yearsలోనే అయిపోతుంది. ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఇవన్నీ 7 yearsలో కంప్లీట్ అయిపోతాయి ఆఫ్టర్ 10th స్టాండర్డ్. గొప్ప గొప్ప చదువులు, అనేకమైన చదువులు 7 yearsలో కంప్లీట్ అయిపోతాయి. 22 ఏళ్ళ వయస్సు, మీకు 22 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి పెద్ద పెద్ద కోర్సులన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇక ఎండీ చేయాలంటే ఇంకా అనదర్ 2 years. లైఫ్ లాంగ్ సంతోషంగా జీవించవచ్చు, లైఫ్ లాంగ్ సంతోషంగా. నువ్వు దేవుడి కృప వలన 80 ఏండ్లు 90 ఏండ్లు నువ్వు బ్రతికావంటే అన్ని సంవత్సరాలు నువ్వు బాగా దేవుడికి భయంకరంగా సంతోషంగా నువ్వు జీవించవచ్చు. కాబట్టి చెప్పిన మాటల్ని ప్రతి ఒక్కరు మీ హృదయాలలో ఉంచుకోండి. ఏ మాటలు లేని అనుకోవద్దు దయచేసి. మనసుని గట్టిపరుచుకోండి. 7 సంవత్సరాలు ఆఫ్టర్ 10th స్టాండర్డ్, 7 years కష్టపడి చదువుకోండి. దేవుడు ఆశీర్వాదాలు పొందుకొని సంతోషంగా మీరు ఈ భూమి మీద ఉన్నంత వరకు ఎక్కువ కాలం ఆనందంగా సంతోషంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఈ కొన్ని మాటలను దేవుడు ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. ఒక చిన్న ప్రార్థనతో నేను ముగిస్తాను. మహాపరిశుద్ధుడుగా మా పరలోకపు తండ్రి యెహోవా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రేమ దయా కనికరం కలిగినటువంటి మా ప్రభువా, మా ప్రియరక్షక, మా కోసం ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజు లేచినటువంటి మా గొప్ప దేవ యేసయ్యా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము అని మీరు ఆజ్ఞాపించుంటున్నారు తండ్రి. దాని వెనక మీ ప్రేమ ఎంత అపారమైనది అని మేము అర్థం చేసుకోగలుగుతున్నాం నాయన. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుకనే మీ బిడ్డలమైనటువంటి మేమందరం సంతోషంగా ఈ భూమి మీద ఉన్నంత వరకు జీవించాలన్న ఉద్దేశంతోనే మీరు జ్ఞానం సంపాదించుకొనుడి, బుద్ధి సంపాదించుకొనుడి అని తండ్రి మాకు ఆజ్ఞాపించుంటున్నారు నాయన. మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఎంతోమంది యవ్వన బిడ్డలు నాయన, ఆ టీనేజ్ల తండ్రి సాతాను చేతుల్లో చిక్కుని
ఎంజాయ్మెంటే లైఫ్ అనుకొని బిడ్డలు చదువుకు ప్రాముఖ్యత ఇవ్వకుండా తండ్రి చదువుకోకుండా అజ్ఞానులుగానే మిగిలిపోతున్నారు నాయన. దాని మూలంగా జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవించుటే కాక ఎంతోమంది చిన్న వయసులోనే ప్రాణాలని కోల్పోయే పరిస్థితులు కూడా ఉండడం చూస్తూ ఉంటున్నాము నాయన. తండ్రి, ఈ వాక్యాలు చెప్పబడిన తర్వాత అయినా తండ్రి బిడ్డలందరూ కూడా ఈ వాక్యాలను సరిగ్గా అర్థం చేసుకొని వాళ్ళ మనసులను మార్చుకొని మనసులను గట్టిపరుచుకొని 10వ తరగతి అయిన తర్వాత కనీసం 7 ఏండ్లైనా గట్టిగా కూర్చొని తండ్రి సమయమంతా చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉంచి తండ్రి వాళ్ళు శ్రద్ధ భక్తితో చదువుకొని మంచి జ్ఞానవంతులై గొప్ప ఉద్యోగాలు సంపాదించుకొని తండ్రి అతి శ్రేష్టమైన రీతిగా మీకు మహింకరంగా జీవించడానికి కృప చూపించి కాపాడి రక్షించమని ప్రియుడు నజరేయుడైన యేసు ప్రభువు వారి అత్యున్నతమైన నామములో అతి వినీత బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.